బాగుంది, భలే బాగుంది. మీకెలా ఉంది? నాకేం బాగాలేదు. అక్కయ్య అలాగే అంటుందిలేండి. నాకు మాత్రం చాలా బాగుంది. బాగుంటే రేపటి నుంచి వారి దగ్గరే నేర్చుకో. ఓ అలాగే. అక్కయ్య మరే ఇవాళ మీ ఇద్దరిని భోజనానికి రమ్మంది మా అమ్మ. ఇవాళ మాకు బడుంది, వెళ్ళాలి. ఇవాళ శనివారంగా బడెక్కడిది? అయితే ఇవాళ మాకు ఆకలి కలేదు. అదంతా నాకు తెలియదు. అమ్మ చెప్పి రమ్మంది, చెప్పాను. మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదు. నేను పోతున్నా. ముసలాళ్ళంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్తే మనదేం పోయింది? ఏం పోయిందో మీకేం తెలుస్తుంది? రాత్రి చూశారుగా ఆ వరుసలో చుట్టరికాలు. చిచ్చి, తలుచుకుంటే సిగ్గేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పండి? చూస్తే వాళ్ళ చేతి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా ఉంది. అంటే మీ ఉద్దేశం నేను చేస్తున్నానా? అవును, మీరు కదా రాగానే చుట్టరికం కలుపు కూర్చుంది. లేకపోతే వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారు? వాళ్ళకి నాకేమిటి సంబంధం? మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు. మనం మొదట అనుకున్నట్టుగా ఈ 2 మాసాలు గడిపి మీ జీతం మీరు తీసుకోండి. ఆ తర్వాత నా చెప్పలు నేను పడతాను. మీ ఇష్టం, ఏమన్నా పడండి. నేను మాత్రం వాళ్ళ ఇంటికి రాను. అదేమి తల్లుడు ఒకడే వచ్చావు? అమ్మాయిది ఒంట్లో సరిగా లేదండి. భలే వాడివే, డబ్బుగా ఉన్న మనిషిని ఎవరు పిడిచావయ్యా? మీరు కనిపెట్టుకుంటారేమోనని చెప్పుదామని. చాలు చాలే, నువ్వు ముందుంటి పద, నేను వైద్యం తీసుకుంటాను. ఎందుకులేండి? పదవయ్యా పద. అదే అమ్మీ, అమ్మీ. చూడండి, క్షమించండి, ఒక పొరపాటు జరిగింది. మీరు చేసేవన్నీ పొరపాట్లే. ఏమిటో చెప్పండి. చూడండి, మీరు రానంటే నేను ఒక్కడిని భోజనానికి వెళ్ళాను. వాళ్ళు మీరు రాలేదేమని అడిగాను. మీ ఒంట్లో సరిగా లేదని సాగు చెప్పాను. దాని మీద ముసలాయన మండిపడ్డాడు. ఒంట్లో సరిగా లేకపోతే ఎలా వదిలేసి వచ్చావు? పద పద, నేను వైద్యుడిని తీసుకొస్తాను. అదే అని నన్ను సరిగా. మీరు ఎలాగైనా నా పరువు తెచ్చిందండి. మీ పరువు కోసం నేను ఏం తప్పు తెచ్చుకోనా? పోనీ పరువు కోసం కాకపోయినా నా ఉద్యోగం కోసమైనా తెచ్చుకోండి. ఇప్పుడు నన్ను ఏం తప్పు తెచ్చుకోమంటారు? మీ ఇష్టం వచ్చింది తెచ్చుకోండి. నేను వాళ్ళతో ఫలానా తప్పని చెప్పలేదు. బాగానే ఉంది. అల్లుడు, అమ్మాయి వైద్యుడు వచ్చాడమ్మా. అదే ఏమ్మా జబ్బేమిటి? చెప్పమ్మా. అదే చెప్పుమా, చెప్పు. చెప్పకపోతే నువ్వు చెప్పకపోతే మనం కనుక్కోలేమా? మనం మోగాళ్ళకి మందిచ్చాం. చూశారు, కనిపెట్టేశాను. ఇది వాత ప్రకృతి. ఈ డబ్బున్న వాళ్ళు ఇలాగే మాట్లాడకుండా పరుంటారు. ఏం భయం లేదు. ఒక వాతహరి మాత్రం తగిలిస్తాను, తెల్లవారేసరికి తేలిపోతుంది. నాకు వాత లేదు, పైకి లేదు. వెళ్ళి బయటికి. ఓ, దీంట్లో కొంచెం పైత్యం పాలు కూడా ఉంది. వాతం 3 పాళ్ళు, పైత్యం 1 పాలు. వాతహరి 30 మాత్ర, పైత్యాంతకం 1/2 మాత్ర కలిపి తేనెలో రంగరించి పుచ్చుకుంటే. తేల్లో కాదు, విషయంలో రంగరించి మీరే పుచ్చుకోండి. నాకేం అక్కర్లేదు మీ మందులు. పొరపాటు. పైత్యం 3 పాళ్ళు, వాతం 1 పాలు. అయినా దీనికి మహాపైత్యాంతక రసమే ఇస్తాను. ఏమిటి పైత్యమా? ఎవరికి? నీకా నాకా? మై గాడ్, అసలు గిట్టుకు తెలిసిపోయింది. ఇది వాతం కాదు, పైత్యం కాదు, దెయ్యం పట్టింది. దెయ్యమా? నాకు కాదు, నీకు పట్టింది. ఉండు, నేను వదిలిస్తాను. ఏమండి? చెప్పానంటే అబద్ధం చెప్పానంటండి. ఆయా లక్షణాలు బట్టి ఆయా రోగాలు చెప్పాను. నువ్వు వెళ్ళి నిమ్మకాయలు తీసుకురా. అయింది, అయిపోయింది. కాసేపు కళ్ళు మూసుకోండి, వాళ్ళే వెళ్ళిపోతారు. ఇది వరకు చెవులు ముంచారు, ఇప్పుడు కళ్ళు మూసుకోమంటున్నారు. నేను సహించను. ఓం ఆం 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 గిలగలా సంభయ ఓం సర్వ రోగములు సంభయ, సర్వ దోషములు సంభయ, సర్వభూతం సంభయ 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 సంభయ. అదుగు వినా, ముందు వాళ్ళని పంపేయండి, లేకపోతే నేను నిజంతో చెప్పేస్తాను. పంపేయండి. ఓం సంభయ, రీం సంభయ, క్రీం సంభయ. పోవయ్యా. చూడండి, ఇది హిందూ దెయ్యం కాదు, క్రిస్టియన్ దెయ్యం. కాలేజీలో చదువుతుంది కాబట్టి దీని ముందు మన మంత్రాలు ఏం పనిచేయి. అదే పని చేయమని ఊరుకుంటావా నాయనా? ఏదో ప్రయత్నం చేయొద్దు. అందుకే నాకు ఛాన్స్ ఇవ్వండి. ఓం శ్రీం క్లీం హైం చండి మొండి చాముండి శిఖండి రా 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 రా. చెరిమోహిని చిలుకు మోహిని, నెరిమోహిని మిలుకు మోహిని, తడుకు మోహిని కుడుకు మోహిని. రా రా రా.
ఏమిటమ్మా అట్లా అంటావు? అదే మేము పరాయి వాళ్ళమా పంపించడానికి? మీరంతా పరేవాళ్ళే. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఎవరూ లేరు. అలా ముగ్గులోకి ఏది పలుకు నిజం పలుకు పలుకు నిజం పలుకు ఉండవయ్యా చెప్పమ్మా చెప్పు, ఎవరు నువ్వు? నీకేం తక్కువైంది? నీకు కావాల్సినవన్నీ ఇస్తాం. మా అమ్మాయిని విడిచిపెట్టు. నేను అసలు మీ అమ్మాయినే కాను. అదే మరి ఎవరు నువ్వు? ఎవరో లేండి, కొనియండి. మీరుండండి, నేను చెప్తాను. నా పేరు మిస్ మేరీ. నేను క్రిస్టియన్ని. ఇంకా నాకు పెళ్ళే కాలేదు. అవునవును. మరీ మంచిది. కాకపోతే ఇప్పుడు చేసుకోండి. నేను చేసుకోను. నువ్వు చేసుకోకపోతే మా అల్లుడికి పెళ్ళే దొరకదా? కావాలంటే మా అమ్మాయిని చేసేస్తాం. చేసుకోండి. ఒక అమ్మాయి కాబట్టి ఇద్దరినిచ్చి చేసుకోండి. నా అభ్యంతరం ఏమి లేదు. ఇక్కడ నేను స్కూల్లో పనిచేయడానికి వచ్చాను. 10 గంటలకు పోతాను, 5 గంటలకు వస్తాను. అంతేగాని మీ ఇళ్ళ కూడాను, మీ తిళ్ళు తిన్ను. అలాగేలే అమ్మాయి. అదిగో ఆ అమ్మాయి వద్దండి. ఇక నుంచి నన్ను మిస్ మేరీ లేదా మిస్ అమ్మ అని పిలవండి. అంతే. అదే